నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్పై విచారణ వాయిదా. తీర్పు వాయిదా వేసిన ఏపీ హైకోర్టు. అమరావతిని జగన్ నాశనం చేశారు. వచ్చేది టీడీపీ జనసేన ప్రభుత్వమేనన్న చంద్రబాబు. జగన్పై విమర్శల డోసు పెంచిన షర్మిల. నాన్ లోకల్ అంటూ ఎద్దేవా చేసిన రోజా. బీజేపీతో కాంగ్రెస్ ఎన్నడూ చేతులు కలపదు. బస్తీల్లో సమస్యలు పరిష్కరిస్తామన్న భట్టి. కేటీఆర్ తన భాష మార్చుకోవాలి. రేవంత్పై వ్యాఖ్యల విషయంలో కోమటిరెడ్డి కౌంటర్. 15 రాష్ట్రాలు, 56 స్థానాలు. రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల. మోదీ మళ్లీ గెలిస్తే దేశంలో ఎన్నికలే ఉండవు. సంచలన వ్యాఖ్యలు చేసిన ఖర్గే. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 1240, నిఫ్టీ 385 పాయింట్ల లాభం. వైసీపీలో తిరుగుబాటు మొదలైందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వైసీపీ నుంచి పోటీ చేయాలంటేనే ఎమ్మెల్యేలు భయపడుతున్నారని తెలిపారు. రాజమండ్రిలో నిర్వహించిన రా కదలిరా బహిరంగ సభలో మాట్లాడిన ఆయన ఎన్నికలు అయిపోగానే వైసీపీ ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు. నడి రోడ్డుపై మహిళలను ఆ పార్టీ నేతలే వేధిస్తున్నారని ఆరోపించారు. ప్రజల కోసం వైసీపీ నేతల మాటలు భరిస్తున్నామన్నారు. మాచర్లలో దుర్గారావు అనే కార్యకర్తను పోలీసులు వేధించారని, ఉన్మాది పాలనలో అందరం బాధితులమే అని చంద్రబాబు అన్నారు. నిన్న ఒక్క రోజు నేను చూశాను, ఒక సైకో పరిపాలన ఈ రోజు రాష్ట్రంలో జరుగుతా ఉంది. ఒక మానసిక రోగి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. మొన్ననే విశాఖపట్నంలో మీటింగ్ పెట్టుకున్నారు. పెట్టుకోండి, విమర్శించండి, మాకు బాధ లేదు. నా ఫోటోని, పవన్ కళ్యాణ్ ఫోటోని, వేరే వాళ్ళందరూ ఫోటోలు ఇద్దరు ముగ్గురు పెట్టి, వాళ్ళు అక్కడ చూస్తే బాక్సింగ్ బ్యాగ్స్ పెట్టి దాంతో కొడుతూ, కాళ్లతో బూట్ కాళ్ళతో తంతూ ఇష్టానుసారంగా చేశారంటే ఇది నాగరిక ప్రపంచం అనుమతిస్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. పనికి మాలిన సంస్కృతి రాజకీయాలకు తెచ్చా అంటే ఏమన్నా తమ్ముళ్ళు? అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి నిరసన తెలియజేయండి. సిగ్గుందా ముఖ్యమంత్రి అని అడుగుతున్నా. నువ్వు సైకో అవునా కాదా అని అడుగుతున్నా. ఎక్కడికి పోతున్నావు ఈ రాష్ట్రంలో? నిన్ననే ఒక సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ నియోజకవర్గానికి పోతే అక్కడ ఒక సైకో ఉన్నాడు, ఆంబోత రాంబాబు. ఆయన మీద దాడి చేస్తాడు. చెప్తున్నా, ఆంబోతు నీ కళ్ళు వేస్తా, వదిలిపెట్టాం, వడ్డీతో సహా చెల్లిస్తా. వైసీపీని గద్దెదించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు తెలిపారు. గత 5 ఏళ్లలో ఉద్యోగ ఖాళీల భర్తీపై ఏనాడు శ్రద్ధ పెట్టలేదని విమర్శించారు. ఉద్యోగం అడిగితే గంజాయి ఇస్తున్నారని ధ్వజమెత్తారు. ఆకుకూరలు దొరకడం లేదు కానీ రాష్ట్రమంతా గంజాయి దొరుకుతోందన్నారు. గంజాయి బానిసల్ని చేసి యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. సంస్కరణలకు నాంది పలికిన పార్టీ టీడీపీ అని అన్నారు. ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంట్ అందిస్తే వైసీపీ పాలనలో 9 సార్లు ఛార్జీలు పెంచారని మండిపడ్డారు. మీ అందరికీ మళ్ళీ మంచి రోజులు వస్తాయి. రైతు రాజ్యం వస్తుంది. రైతుకు న్యాయం చేసే బాధ్యత మాదని మరొక్కసారి రైతులందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడు నా ఆలోచన ఒకటి, ఆడబిడ్డల్ని కేంద్రంగా పెట్టుకుని పేదరిక నిర్మూలన చేయాలని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని మహాశక్తి కార్యక్రమం తీసుకొచ్చాం. అందుకే ప్రతి ఒక్క ఆడబిడ్డకి 1500 రూపాయలు నెలకు మీ అకౌంట్లో వేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా.
తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు వేస్తామని కూడా మీ అందరికి హామీ ఇస్తున్నా. ధరలు పెరిగాయి, అందుకే నేనే దీపం పెట్టాం. ఈరోజు మళ్ళా మీకు హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్క ఆడబిడ్డకి 3 సిలిండర్లు ఉచితంగా గ్యాస్ ఇచ్చే బాధ్యత తీసుకుంటామని హామీ ఇస్తున్నా. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం. పేదరికం నుంచి ప్రతి ఒక్కరిని పైకి తీసుకొచ్చే విధానానికి తెలుగుదేశం జనసేన శ్రీకారం చుడతాం. ఇది చేసి చూపిస్తామని మరొక్కసారి. అనర్హత పిటిషన్లపై విచారణకు 4 వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్ ఎదుట హాజరయ్యారు. ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, ఆనం, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వేరువేరుగా స్పీకర్ను కలిశారు. అనర్హత పిటిషన్లపై వివరణ ఇచ్చేందుకు తమకు 4 వారాల గడువు కావాలని స్పీకర్ను వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు కోరారు. స్పీకర్ గారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకి ముందస్తుగానే ఒక నిర్ణయం తీసుకొని సహజ న్యాయ సూత్రాలని, భారత రాజ్యాంగ విలువల్ని, శాసనసభ సాంప్రదాయాలని కాలరాస్తూ ముందస్తుగానే ఓ నిర్ణయం తీసుకున్నారు. ఇక మాకుండే మార్గం రెండు. ఒకటి కోర్టులు, 2 ప్రజా కోర్టు. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంత అడ్డగోలుగా శాసనసభ నియమావళిని ఉల్లంఘిస్తూ, చట్టాలని ఉల్లంఘిస్తూ దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న తీరుకు నిరసనగా కోర్టులను ఆశ్రయిస్తాం. అదేవిధంగా ప్రజా కోర్టుల్లో ఎండగొడతాం. అన్నిటికీ మించి భారతదేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజా కోర్టులే అంతిమం, ప్రజలే న్యాయ నిర్ణేతలు. కాబట్టి అటు కోర్టుల్లో, ప్రజా కోర్టుల్లో రెండిట్లో కూడా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వ్యవహార శైలిని ఎండగొడతామని తెలియజేస్తూ. యాంటీ పార్టీ యాక్టివిటీస్లో ఉన్నారు. మీరు యాంటీ పార్టీ యాక్టివిటీస్లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని డిస్క్వాలిఫై చేయమని ప్రభుత్వ చీఫ్ విప్ అయిన ప్రసాదరాజు గారు మాకు కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ మీద మేము మిమ్మల్ని పిలిచామని అడిగారు. మరి కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి కూడా ఈ విచారణలో భాగమై ఉంటే బాగుండేది. కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి విచారణలో లేకుండా, మా సమక్షంలో లేకుండా, మీ సమక్షంలో లేకుండా ఆయన కంప్లైంట్ ఇచ్చాను అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతే ఆ కంప్లైంట్ వాస్తవమా కాదా అనేటువంటి నిర్ధారణ శాసనసభ కార్యాలయం తీసుకోకుండా మమ్మల్ని ఈ విచారణకి రమ్మనడం ఇది చట్టబద్ధం కాదు, న్యాయబద్ధం కాదు అని చెప్పడం జరిగింది. టీడీపీ జనసేన పొత్తుపై జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెళ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీట్ల సర్దుబాటుపై త్వరలో ప్రకటన చేస్తామని అన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి ప్రకటిస్తారని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీల మాదిరిగానే తాము కూడా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తామన్నారు. టీడీపీ పొత్తు ధర్మం పాటించాలని మాత్రమే పవన్ అన్నారని, సీట్ల ప్రకటన విషయంలో తమ పార్టీ నేతల మనోభావాల ప్రకారం పవన్ రియాక్ట్ అవుతారని నాదెళ్ల స్పష్టం చేశారు. 2 పార్టీలు కలవకూడదని చాలా మంది ఎదురు చూశారు. కానీ ఈ నిర్ణయం ఎప్పుడో రాష్ట్ర ప్రజలు తీసుకున్నారు. పొత్తుని ఆహ్వానిస్తూ మనస్ఫూర్తిగా ఇరు పార్టీలు కలిసి పనిచేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి నాయకత్వం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి చేస్తే బాగుంటుందని ప్రజలందరూ కూడా దాన్ని భావించి ఎప్పుడో ఈ నిర్ణయం తీసుకున్నారు. సో ప్రజల తరఫు నుంచి వచ్చిన నిర్ణయం ఇది. కాబట్టి ఎవరు దాన్ని చెడగొట్టాలనే ప్రయత్నం చేసినా విఫలమవుతారు. యాజ్ అ పొలిటికల్ పార్టీ వీఆర్ ఇండిపెండెంట్. సో ఖచ్చితంగా మా నాయకుల మనోభావాలు, మా కార్యకర్తల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్గా రియాక్ట్ అవుతారు. సో సహజం. పొత్తు ధర్మం పాటించాలి అని అన్నారు. అది సహజం. ఏ పార్టీ అయినా సరే పొత్తులో ఉన్నప్పుడు ఆ ధర్మాన్ని మనం పాటించాలి. ప్రత్యేకంగా సీఎం జగన్పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి ఫైర్ అయ్యారు. కడపలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న షర్మిల వైఎస్ఆర్ బ్రతికుంటే కడప జిల్లాకు ఇంకా ఎంతో చేసేవారని అన్నారు. ఆరోగ్యశ్రీ, 108 ఇవన్నీ వైఎస్ఆర్ మార్క్ పథకాలను గుర్తు చేశారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఎంతవరకైనా వెళ్లడం వైఎస్ఆర్ మార్క్ అని అన్నారు. ఇప్పటి పాలకులు పెద్ద పెద్ద కోటలు కట్టుకొని ప్రజలకు దూరంగా ఉంటున్నారని సెటైర్లు వేశారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ విభజన హామీల్లో ఒకటి అని, కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీ కూడా జగన్ తెచ్చుకోలేకపోయారని షర్మిల విమర్శించారు. బీజేపీతో దోస్తీ పెట్టుకున్నారు. బీజేపీతో మీకున్న దోస్తీని, మీకున్న పలుకుబడిని ఉపయోగించి మరి రైల్వే లైన్ ఎందుకు రాలేదో కడప ప్రజలకు జగనన్న గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. స్టీల్ ఫ్యాక్టరీ రాలేదు, రైల్వే లైను రాలేదు. పోనీ ఇక ఏ రకంగానైనా మీరు మేలు చేశారా అంటే ఒక్క రకంగా కూడా
ఒక్క రకంగా కూడా మీరు మేలు చేయలేకపోయారు. కనీసం అన్నయ్య ప్రాజెక్టులో మెయింటెనెన్స్ కూడా చేయకపోతే, దాని గ్రీసింగ్ మెయింటెనెన్స్ చేయకపోతే ఆ గేట్లన్నీ కొట్టుకుపోయాయి. మరి జగనన్నకు కడప జిల్లా పట్ల ప్రేమ ఉంది అని ఎలా నమ్మడు, ఎలా విశ్వసించడం, ఎలా నిరూపించుకుంటారు? మీరు బీజేపీతో మీరు దోస్తీ పెట్టుకున్నారు, బీజేపీకి మీరు చట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నారు, బీజేపీకి మీరు బానిసలై ప్రతి దాంట్లోనూ వాళ్లకు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్లకు మద్దతు ఇస్తున్నారు. జగనన్న గారు బీజేపీతో దోస్తీ. షర్మిలపై మంత్రి రోజా ఫైర్ అయ్యారు. నాన్ లోకల్ నేతలు జగన్పై మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల 4వ కృష్ణుడు లాంటి వారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని విభజించి వైఎస్ఆర్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన పార్టీలో చేరారని విమర్శించారు. పక్క రాష్ట్రాల్లో కాపురాలు చేసుకునేవారు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారన్నారు. సంక్రాంతి అల్లుళ్లలాగా వస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు కొత్తగా 4వ కృష్ణుడిని ఎంటర్ చేశారు. మరి ఆవిడ ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా పార్లమెంట్లో తలుపులేసి అన్యాయం చేసిన కాంగ్రెస్లోకి ఎంటర్ అయి, రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ 2 సార్లు అధికారంలోకి రావడానికి కారణమైన రాజశేఖర రెడ్డి గారి పేరుని ఆయన మరణించిన తర్వాత ఎఫ్ఐఆర్లో రాసి అవమానించిన కాంగ్రెస్ పార్టీలోకి ఎంటర్ అయి, ఆ వైఎస్ఆర్ గారి కుటుంబాన్ని ముక్కలు చెక్కలు చేసి వైఎస్ఆర్ కొడుకుని కారణం లేకుండా ఏ విధంగా అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టిన ఆ కాంగ్రెస్లోకి ఎంటర్ అయి స్వలాభం కోసం జగనన్న మీద విషం చిమ్ముతూ ఈ రాష్ట్ర ప్రజల్ని అవమానిస్తుంటే ఏ విధంగా వాళ్ళని ప్రజలు నమ్ముతారు, వాళ్ళకి ఓట్లు వేస్తారో ఒకసారి ఆలోచించండి. కాబట్టి పక్క రాష్ట్రాల్లో ఓట్లు పెట్టుకొని పక్క రాష్ట్రాల్లో కాపురాలు చేసుకుంటూ పక్క రాష్ట్రాల్లో కోవిడ్ సమయంలో హ్యాపీగా సేఫ్గా ఉంటూ ఎలక్షన్స్ వస్తే సంక్రాంతి వస్తే డూడు బస్సులు వచ్చినట్టు ఆంధ్రప్రదేశ్కి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అవాకులు చవాకులు పేస్తే జనాలు వీళ్ళందరినీ కూడా తొందరలో హైదరాబాద్కి కట్టగట్టి పార్సల్ చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తూ సుప్రీం ధర్మాసనం తీర్పునిచ్చింది. దర్యాప్తుపై ముందస్తు బెయిల్ ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. నోటీసులు ఇవ్వడానికి కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇదే కేసులో సహనిందితులపై ఉన్న ఉత్తర్వులు చంద్రబాబుకు కూడా వర్తిస్తాయని ధర్మాసనం స్పష్టం చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో అక్రమాలు జరిగాయని ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అయితే విజయవాడ చుట్టుపక్కల రాజధాని ఏర్పాటు చేయాలనేది కేబినెట్ నిర్ణయమని చంద్రబాబు తరపున లాయర్లు వాదనలు వినిపించారు. ఇది చంద్రబాబు నిర్ణయం కాదని, మాస్టర్ ప్లాన్ ఐఆర్ఆర్ అలైన్మెంట్పై అప్పటి ప్రభుత్వం అభ్యంతరాలను స్వీకరించిందని చెప్పారు. పారదర్శకంగా చేపట్టిన పనులకు కుట్రకోణం ఆపాదించడం సరికాదని, చంద్రబాబు లబ్ధి పొందారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని చంద్రబాబు తరపు లాయర్లు వాదించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటేస్తే అది బీజేపీకి ఉపయోగపడుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సికింద్రాబాద్ సీతాఫల్ మండీలో కాంగ్రెస్ నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ చేసిందేమీ లేదన్నారు. బీఆర్ఎస్ నేతలు ఫామ్ హౌజులు కట్టుకుని భూములు ఆక్రమించుకున్నారన్నారు. బీజేపీతో కాంగ్రెస్ ఎప్పుడూ చేతులు కలపదని, ప్రజల సమస్యలే ప్రధాన ఎజెండాగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని భట్టి తెలిపారు. మనందరి ముందున్నటువంటి ఎజెండా చదువు లేనటువంటి చదివించాలి, ఉద్యోగం రానటువంటి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఇది మన ముందు ఉన్నటువంటి ప్రధానమైన ఎజెండా. ఆ ఎజెండానే ముందుకు తీసుకుని పోతాం. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, ఏ సమస్యలు ఉన్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా మీరు ఏ చిన్న సమస్యను తీసుకుని వచ్చినా అది సహేతుకమైంది, ప్రజలకు పనికొచ్చేదైతే తప్పనిసరిగా ఆ సమస్యను పరిష్కారం చేస్తామని కూడా ఈ శాసనసభ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాం. ఇక్కడ చాలా బస్తీలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఆ బస్తీల్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా సాధ్యమైనంత ప్రతిరోజు ప్రతి డివిజన్లో ఆ డివిజన్ వారీగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి తిరగాల్సిందే. ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోండి. ప్రజల సమస్యల పరిష్కారం చేయడం కోసం వారధుల్లాగా పనిచేయండి. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఈ ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారం చేయడం కోసమే ఉన్నది. ఆ ఉన్నదాన్ని
ప్రజల దగ్గర తీసుకుని వెళ్ళి వారధులుగా మీరంతా పనిచేయాలని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. కారు కేవలం సర్వీసింగ్కు పోయిందని మళ్లీ 100 స్పీడ్తో దూసుకొస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వికారాబాద్లో జరిగిన పరిగి నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి చెప్పిన 2 లక్షల రుణమాఫీ ఏదని ప్రశ్నించారు. కాంగ్రెస్ హామీ ఇచ్చింది 6 గ్యారంటీలు కాదు 420 హామీలను విమర్శించారు. మార్పు కావాలి అన్నోళ్లంతా నెత్తినూరు కొట్టుకుంటున్నారని తెలిపారు. 50 రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోందని విమర్శించారు. కాంగ్రెస్ నైజం గుర్తుపెట్టుకోండి. ఒక్క మహిళల్నే కాదు, ఒక్క రైతుల్నే కాదు, తెలంగాణలోని సంపన్న వర్గాలకు మోసం చేసినారు. మా మైనారిటీ సోదరులు చెప్పిండ్రు, ఏమన్నారు? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, వీళ్ళిద్దరు కలిసిపోయి ఉన్నారు, వీళ్ళిద్దరు అలైబలై చేసుకున్నారు, అందుకే మీరు మైనారిటీలు నమ్మొద్దు అని దొంగ మాటలు చెప్పింది. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో, మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లో బండి సంజయ్ నోడగొట్టింది ఏ పార్టీ? బీఆర్ఎస్. ధర్మపురి అరవింద్లోనే బీజేపీ ఆయన నోడగొట్టింది ఏ పార్టీ? ఈటెల రాజేందర్ నోడగొట్టింది ఏ పార్టీ? రఘునందన్ రావు నోడగొట్టింది ఏ పార్టీ? సోయం బాబురావు నోడగొట్టింది ఏ పార్టీ? 5-6 తీస్మార్కాలను బీజేపీలో చెప్పుకున్న వాళ్ళందరినీ ఓడగొట్టింది మనమే కదా. మరి మనకు వాళ్ళకి పుట్టెట్టు కూడా నాకు అర్థం కాదు. వాళ్ళు ఓడగొట్టే తెలియలేదు కాంగ్రెస్ లో. వాళ్ళ మీద సరైన క్యాండిడేట్లను పెట్టారు. మళ్ళీ వారు లోపల లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకుంటారు. చూడండి ఎవరితో కలిసి. కాంగ్రెస్ హయాంలో అనేక కుంభకోణాలు జరిగాయని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. కుంభకోణాల వల్లే కేంద్రంలో అధికారానికి దూరమైందని చెప్పారు. కాంగ్రెస్ అవినీతిపై విసిగిపోయిన ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని తెలిపారు. బీజేపీ ఆధిక్యంలో శక్తివందన్ వర్క్షాప్ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, మహిళా రుణాలు, ముద్రా యోజన లోన్లపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విపక్షాలు పెట్టుకున్న ఇండియా కూటమి అప్పుడే విచ్ఛిన్నమవుతోందని కిషన్ రెడ్డి అన్నారు. మోదీని విమర్శించే ధైర్యం విపక్షాలకు లేదని అన్నారు. మోదీపై కొన్ని పార్టీలోని నేతలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎలాంటి అవినీతి లేకుండా మోదీ పాలన సాగిస్తున్నారని కిషన్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వము గత 9.5 సంవత్సరాలుగా మహిళల సంక్షేమం కోసము అనేక కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. మనము ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కాన్సెప్ట్ మనం ప్రవేశపెట్టడం జరిగింది. 1998లో వాజ్పేయి గారు ప్రవేశపెట్టారు. స్టాచ్యురేషన్ మోడ్లో ఈరోజు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏర్పాటుకు సంబంధించినటువంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఈ దేశంలో పేదవాళ్ళు ఎవరున్నా, మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరున్నా ఒక 10 మంది కలిసి ఒక సంఘంగా ఏర్పడితే ఎన్ని కోట్ల సంఘాలు ఏర్పాటు చేసుకున్నా మనం వాళ్ళకు అండగా ఉండడానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎంతమంది ముందుకొచ్చి దానికి సంబంధించినటువంటి నామ్స్ ప్రకారము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏర్పాటు చేసుకుంటే అందరికీ తప్పకుండా అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వము బ్యాంకులు అండగా ఉంటాయి. కేసీఆర్, కేటీఆర్ గతంలో అధికారంలో ఉన్నప్పుడు సర్పంచులను పట్టించుకోలేదని ఎంపీ బండి సంజయ్ అన్నారు. నిధులను దారి మళ్లించి సర్పంచులను ఇబ్బందులకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులను దారి మళ్లించినందుకు గాను మాజీ సీఎం కేసీఆర్పై కేసు నమోదు చేయాలన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సర్పంచుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. గత ప్రభుత్వ పాలనలో సర్పంచులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులకు తీసుకొచ్చారని మండిపడ్డారు. రాష్ట్రంలో గౌరవ సర్పంచుల యొక్క పదవి కాలం ఈ నెల 31వ తారీఖు నాడు ముగియబోతున్నది. వాళ్ళు పడుతున్న ఇబ్బందులు, వాళ్లకు చెల్లించాల్సిన బిల్లుల విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ లేఖ రాయడం జరిగింది. గత ప్రభుత్వము చేసిన తప్పిదాలను గుర్తించి సర్పంచ్లను ఆదుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఒక్కొక్క సర్పంచ్ కు కోట్ల రూపాయల పెండింగ్ బిల్స్ ఉన్నాయి. కేంద్రం ఇచ్చిన నిధుల ద్వారా మాత్రమే ఇంతో అభివృద్ధి జరిగింది. కేంద్రం ఇచ్చిన నిధుల మొత్తం డైవర్ట్ చేశారు. గతంలో ఆ ముఖ్యమంత్రి కుటుంబము 7 వర్గాలు దోచుకుండే. నేరుగా గ్రామ పంచాయతీ నిధులిస్తే కూడా అప్పుడున్న ముఖ్యమంత్రి బెదిరించి దొంగ సంతకాలు పెట్టి చెక్ బౌన్స్ కేసు అసలు చెక్ బౌన్స్ కేసు పెట్టాలి. వాస్తవానికి మొత్తం దారి మళ్ళించారు. వాళ్ళు ఒక్క పైసాలే. గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఒక్క పైసా గ్రామ పంచాయతీకి ఇవ్వలే. ఏకగ్రీవం చేసిన సర్పంచ్లకు ఒక పైసా ఇవ్వలే, ఈ స్థాన పైసలు ఇవ్వలే. ఆ ప్రభుత్వాన్ని నమ్మి సర్పంచులు అప్పులు చేసి వాళ్ళ పనులు చేశారు. మేము గతంలో కోరిన రాష్ట్ర ముఖ్యమంత్రి లేఖ. కడప జిల్లా ఖాజీపేటలో మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డితో పీసీసీ అధ్యక్షురాలు షర్మిల భేటీ అయ్యారు. మొదటిసారిగా రవీంద్రారెడ్డి నివాసానికి వెళ్లడంతో ఆయన సాదరంగా ఆహ్వానించారు.
డిఎల్ రవీంద్రారెడ్డి షర్మిల మధ్య అరగంట పాటు చర్చలు సాగాయి. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, భవిష్యత్తులో ఎన్నికల కార్యాచరణ గురించి చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగానే డిఎల్ రవీంద్రారెడ్డిని కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తున్నట్లు షర్మిల చెప్పారు. కాంగ్రెస్ సీనియర్లందరినీ పార్టీలోకి తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ఎంతమందిని వీలైతే అంతమందిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ బేసిక్గా ప్రజల మంచి కోరే పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కాంగ్రెస్ పార్టీ ఉండుంటే మన రాష్ట్రం ఇంత దయనీయ స్థితిలో ఉండేది కాదు. ఈ పార్టీ మనకు స్పెషల్ స్టేటస్ వచ్చేది. ఈ పార్టీ పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోయేది. వాటికి ఎన్నో ప్రాజెక్టులు, రాజధాని అయితేనేమి, ఇలాంటి ప్రతి ఒక్కటి మనం సాధించుకునే వాళ్ళం. కడప స్టీల్ ప్లాంట్ అయితేనేమి, రైల్వే కడప టు బెంగళూరు రైల్వే లైన్ అయితేనేమి, స్పెషల్ ప్యాకేజ్. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలతో మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఇడుపులపాయలో భేటీ అయ్యారు. దాదాపు 3 గంటల పాటు జరిగిన ఈ సమావేశాల్లో పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షురాలుగా షర్మిల బాధ్యతలు చేపట్టిన అనంతరం సునీత ఆమెను కలవడం ఇదే తొలిసారి. సమావేశం అనంతరం వారిద్దరూ కలిసి వైఎస్ సమాధి వద్ద నివాళి అర్పించారు. టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. 2024-25 వార్షిక బడ్జెట్ను పాలక మండలి సభ్యులు ప్రవేశపెట్టారు. 5,141.74 కోట్లతో టీటీడీ 2024-25 వార్షిక బడ్జెట్ను ఆమోదం తెలిపారు. హిందూ ధార్మిక ప్రచారంలో భాగంగా బంగారు మంగళసూత్రాలు, లక్ష్మీ కాసులు భక్తులకు విక్రయించాలని టీటీడీ నిర్ణయించింది. త్వరలోనే టీటీడీ తరపున బంగారు మంగళసూత్రాలను విక్రయించేందుకు నిర్ణయం తీసుకున్నారు. 5-10 గ్రాములు బంగారు మంగళసూత్రాలను విక్రయిస్తామని టీటీడీ తెలిపింది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా విక్రయించాలని నిర్ణయించింది. 2 గ్రాముల డాలర్లని టీటీడీ విక్రయిస్తున్నది. ఇది అందరికీ కూడా తెలిసినటువంటి విషయం. కానీ ధర్మ ప్రచారంలో భాగంగా హిందూ స్త్రీకి, మహిళకు అత్యంత పవిత్రమైనటువంటి మాంగళ్యాన్ని స్వామివారి పాదాల చెంత ఉంచి నూతనంగా మంగళసూత్రాలను విక్రయించాలా, ప్రతి మహిళకు అంటే కొనుక్కునే వాళ్ళకి విక్రయించాలనేటువంటి నిర్ణయం తీసుకోవటం. అంటే కొత్తగా మంగళసూత్రాలను తయారు చేసి, అది కూడా వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా మాంగళ్య ధారణ ఉంటుంది. అందువలన ఇవి 4-5 డిజైన్లను తయారు చేసి పాదాల దగ్గర ఉంచి కాస్ట్ టు కాస్ట్, లాభాపేక్ష ఏమాత్రం కూడా లేకుండా, దాంతో పాటు లక్ష్మీ కాసులను కూడా విక్రయించాలని తయారు చేయించాలి. తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ఉద్దేశం సీఎం రేవంత్ రెడ్డికి కూడా లేదని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి, మూసి సుందరీకరణ, బహదూర్పుర భూములపై ముఖ్యమంత్రిని కలిశారని వివరణ ఇచ్చారు. తన విజ్ఞప్తిపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని ప్రకాష్ గౌడ్ తెలిపారు. తనను ఆత్మీయంగా రిసీవ్ చేసుకున్నారని అన్నారు. రాజ్యసభ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి 6 స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి 3, తెలంగాణ నుంచి 3 రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఏప్రిల్ నెలలో ముగియనుంది. రాజ్యసభ సభ్యుల నియామకం కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఫిబ్రవరి 8వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఫిబ్రవరి 27వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. రాజ్యసభ సభ్యుల ఎన్నిక పరోక్ష పద్ధతిలో జరుగుతుంది. సార్వత్రిక ఎన్నికల వేళ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే. లోక్సభకు జరగబోయే చివరి ఎన్నికలు ఇవేనని వ్యాఖ్యానించి కలకలం రేపారు. భువనేశ్వర్లో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన రానున్న ఎన్నికల్లో మళ్ళీ మోదీ గెలిచి అధికారంలోకి వస్తే నియంతృత్వమే రాజ్యమేలుతుందని ఆరోపించారు. అప్పుడు దేశంలో ప్రజాస్వామ్యం, ఎన్నికలు ఉండవని వ్యాఖ్యానించారు. అందుకే ప్రజలంతా ఆలోచించి ఓటు వేయాలని కోరారు ఖర్గే. इंडिया का गठबंधन का कौन है? देखो, एक एक को नोटिस देना, डराना, धमकाना, उसकी दोस्ती अगर नहीं छोड़ेंगे फिर हम देख लेंगे. डर के कोई दोस्ती छोड़ रहा है, कोई पार्टी छोड़ रहा है, कोई गठबंधन छोड़ रहा है. अरे इतने डरपोक लोग अगर रहे तो क्या ये मुल्क बचेगा? లోక్సభ చివరి సమావేశాలు జనవరి 31న ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రేపు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది కేంద్రం. సభ సజావుగా సాగడంతో పాటు ముఖ్యమైన అంశాలపై భేటీలో చర్చించే అవకాశం ఉంది.
విద్యార్థుల ఒత్తిడిని తగ్గించడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తారని ప్రధాని మోదీ అన్నారు. సవాళ్లను ఎదుర్కోవడమే జీవితమని తెలిపారు. సవాళ్లు లేకపోతే జీవితం నిరుత్సాహంగా మారుతుందని చెప్పారు. పరీక్షా పే చర్చ 2024 కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. యువత సవాళ్లను ఎదుర్కొనేందుకు వెనుకంజ వేయరాదని, సవాళ్లు జీవితంలో ప్రేరణగా పనిచేస్తాయని స్పష్టం చేశారు. అయితే పోటీ ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తామని భూములు గుంజుకున్న స్కామ్ కేసులో ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమార్తె మీసా భారతి ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరయ్యారు. ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్లో ఈడీ అధికారులు విచారించారు. కుమార్తె మీసా భారతితో కలిసి లాలూ ప్రసాద్ ఈడీ కార్యాలయానికి రావడంతో ఆర్జేడీ కార్యకర్తలు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఈడీతో పాటు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. दिया जाता है, उनको ये ग्रीटिंग कार्ड भेज दिया जाता है और हमारा परिवार, खासकर पे हमारा परिवार जब भी कोई भी एजेंसी हो, चाहे वो सीबीआई हो, चाहे ईडी हो, चाहे इनकम टैक्स हो, जब भी बुलाती है हम लोग वहाँ जाते हैं और उनके प्रश्नों का पूरी तरह से सहयोग करते हैं और उनको जवाब देते हैं. अच्छा, इसमें कोई नई बात. మధుర కృష్ణ జన్మభూమి షాహీ ఈద్గా కేసులో సుప్రీంకోర్టు కీలక రూలింగ్ ఇచ్చింది. ఈ విషయంలో గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇటీవల వారణాసి జ్ఞానవాపి కేసు నేపథ్యంలో మధుర శ్రీకృష్ణ జన్మభూమి షాహీ ఈద్గా మసీదు వివాదానికి సంబంధించి కమిషన్ను నియమిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. తదుపరి విచారణ వరకు ఈ స్టే పొడిగింపు అమల్లోకి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. షాహీ ఈద్గా విషయంలో 2023 మే 19న సైంటిఫిక్ సర్వేపై ఇచ్చిన స్టేను ఎత్తివేయవలసిందిగా కోరుతూ హిందూ సంస్థలు సుప్రీంకోర్టులో అప్పీలును దాఖలు చేశాయి. అలాగే సవివరమైన సర్వే నిర్వహించవలసిందిగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ను ఆదేశించాలని సుప్రీంకోర్టును ఆ సంస్థలు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశాయి. సుప్రీంకోర్టు ఈ కేసు తదుపరి విచారణను ఏప్రిల్ నెల వరకు వాయిదా వేసింది. ఆలోగా ఈ కేసుకు సంబంధించిన అన్ని పార్టీలు లిఖితపూర్వకంగా తమ విజ్ఞప్తులు, అభిప్రాయాలను కోర్టుకు సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. శ్రీరాముడు జగదానంద కారకుడు. అయోధ్యలో నూతనంగా నిర్మించిన ఆలయంలో కొలువైన రామ్లల్లా దేదీప్యమానంగా వెలుగొందుతున్నాడు. ఆలయ గర్భగుడిలో రామ్లల్లా ప్రతిష్టాపన జరిగి వారం రోజులు దాటినా భక్తుల రద్దీ నిరంతరం కొనసాగుతూనే ఉంది. రామ్లల్లాను తనివితీరా దర్శించాలనే కోరిక అయోధ్యకు వచ్చే ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తోంది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.